నమస్తే యాదగిరి గారు. నమస్తే సార్, శివాజీ గారు. సార్ యాక్చువల్గా ఈ ట్రస్మా ఎలక్షన్స్లో దాదాపుగా మీరు ఏకగ్రీవం అయి ఉండాలి సార్. కానీ రకరకాల పరిణామాలు సంభవించి ఈ మధ్యలో మీరు మళ్ళీ ఎలక్షన్స్ జరిగి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో కాంప్రమైజ్ జరిగారని చెప్పని తెలిసింది. ఏంటి సార్ అసలు? సార్ ఏమైందంటే ట్రస్మా రాష్ట్రంలో ఒక పెద్ద సంఘం. ఇవాళ గవర్నమెంట్ నడిపిస్తున్న విద్యా వ్యవస్థ కంటే మా విద్యా వ్యవస్థ, ప్రైవేట్ విద్యా వ్యవస్థ 58% ఉంది రాష్ట్రంలో. ఓకే, పెద్ద పాత్ర వహిస్తుంది. అలాగే ఒక 12,000 మంది రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో 4,500 మంది మెంబర్షిప్ ఉన్నటువంటి పెద్ద సంఘము ట్రస్మా సంఘం. ట్రస్మా సంఘం ఎన్నికలు నిర్వహించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికల నోటీస్ వచ్చిన సందర్భంలో హోరాహోరీగా నిజంగా ట్రస్మా సంఘము ఎలక్షన్లని అనుకుని, అంటే ఇక్కడ 3 క్లస్టర్లుగా విభజించారు సార్. 3 క్లస్టర్లు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని పాత 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, మరి మహబూబ్ నగర్, రంగారెడ్డి, పాత రంగారెడ్డి, ఇది ఒక క్లస్టర్. తర్వాత అటు సైడ్ వెళ్తే మళ్ళీ ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఇవి ఒక క్లస్టర్. అంటే 3 క్లస్టర్లుగా పాత జిల్లాలన్నీ నిర్ణయించిన సందర్భంలో మాది ఎట్లా ఉంటుందంటే ట్రస్మా సంఘంలో అన్నీ ఒక్కొక్క క్లస్టర్కి ఒక్కొక్క పోస్టు. ఈ హైదరాబాద్ క్లస్టర్కి ఒక మెయిన్ పోస్ట్ వస్తే నెక్స్ట్ ఖమ్మం సైడ్, తర్వాత ఇంకో క్లస్టర్ కరీంనగర్ క్లస్టర్కు, అట్లా 3 క్లస్టర్లుగా విభజించి అవి రొటేషన్ పద్ధతిలో ఉంటున్నాయి. గత కొంతకాలముగా కూడా అది హైదరాబాద్ క్లస్టర్కి వచ్చినటువంటి పదవి ఏదైతుందో అది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే వాడుకుంటున్నారు. అంటే హైదరాబాద్ వాళ్ళే ఉంటున్నారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఎప్పుడు కానీ ఇవ్వట్లేదు. అటు మహబూబ్నగర్కి కానివ్వండి, ఇటు రంగారెడ్డికి కానివ్వండి, ఇవ్వట్లేదు. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే ఉంటున్నారు. దానికి వ్యతిరేకంగా అనేది ఏం లేదు. మేము కూడా ఈ మధ్యన ఉత్సాహంగా చేస్తున్నాం. మేడ్చల్ జిల్లా అత్యధికంగా రాష్ట్రంలో మెంబర్షిప్ 575 మెంబర్షిప్, 33 జిల్లాలలో 575 మెంబర్షిప్ ఇచ్చి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ జిల్లా ఇవాళ. అట్లాంటి మేడ్చల్ జిల్లా మొన్న కరోనా తర్వాత కొంత దెబ్బతిని 555 మెంబర్షిప్తోని మేము మొన్నటి ఎలక్షన్లలో కూడా మా మెంబర్షిప్ ఇచ్చాం. అట్లాంటి పెద్ద జిల్లాకు మీరు ఎందుకు ప్రాతినిధ్యము ఇవ్వరు అని అప్పుడు నేను ముందుకు రావడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. అయితే కొంతమంది పెద్దలు ఓరావరిగా రేపు లేదు ఎల్లుండి ఇంకో 2 డేస్లా అనేటటువంటి సందర్భంలో కొంతమంది లాబింగ్ చేసి ఆ యొక్క ఎలక్షన్ ఆఫీసర్ను డ్రాప్ చేయించారు. ఆ డ్రాప్ చేయించడం కూడా ముందు చేయించాలి, ఒక్కరోజు ముందే. అంటే రేపు లేదు ఎల్లుండి ఎలక్షన్. ఎల్లుండి ఎలక్షన్ అంటే ఈరోజు నైటు ఆయన ఎలక్షన్ ఆఫీసర్ రిజైన్ చేయటము అనేది ఒక పెద్ద సంకేతం. తర్వాత ఈ వాళ్ళందరూ కూర్చోబెట్టి మొదటి నుంచి నన్ను అడిగినటువంటి పెద్దలంతా వీళ్ళు ఏం చేశారంటే, యాదగిరి గారు ఎలక్షన్ పెడితే గొడవలు అవుతాయి, మళ్ళీ 2గా విడిపోతే సంఘము 2 సంఘాలుగా అవ్వటం మంచిగా ఉండదు కదా, మీరు కరస్పాండెంట్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వెల్ఫేర్ కోసమే కదా మన సంఘం, కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. చాలా నా మీద ప్రెషర్ పెరిగింది. అలాంటి సందర్భంలో రాత్రి 1:30 దాకా వాళ్ళు ప్రెషర్ చేయటం. ఆ తర్వాత సరే సంఘం యొక్క శ్రేయస్సు కోసం మనం ఏదైనా ముందుకు రావాలి, మన స్వార్థం కాదు ముఖ్యము, సంఘ శ్రేయస్సు కోసము ఇంపార్టెంట్గా నేను ముందుకు వస్తున్నా సరే అని అగ్రిమెంట్ అవ్వటం. 1 సంవత్సరము మొదటిగానే ఆయనే అగ్రిమెంట్ ఆయన నేను అగ్రి అయినప్పుడు నేనే ఫస్ట్ అంటాడు. ఇక వీతాలంతా మళ్ళీ అక్కడ సంజాయించటం. సరే నువ్వే ఫస్ట్ ఉండని నేను హోల్హార్టెడ్గా ఆయన అగ్రి అవి సరే నువ్వు 1 సంవత్సరం మేము అని అనుకోవటం వల్ల వాళ్ళ పెద్దలందరి సమక్షంలో 1 సంవత్సరం మధు గారికి ప్రెసిడెంట్, 1 సంవత్సరం శివరాత్రి యాదగిరి అని ప్రకటించి పెద్ద ఎత్తున వాళ్ళందరూ సమక్షంలో ప్రకటించి సంతకాలు పెట్టి మినిట్స్ బుక్లో. తర్వాత ఆయన 1 సంవత్సరం డేట్ ఇచ్చి కూడా రెసిగ్నేషన్ లెటర్ కూడా నాకు రెసిగ్నేషన్ లెటర్ రిటర్న్గా రాసి ఎవరిది వాళ్ళకు, అంటే ట్రెజరర్గా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా 3 పదవులకు వాళ్ళు రిజైన్ చేయడం కూడా జరిగింది. అవి తీసుకున్నాం. ఒక ఎత్తు వీళ్ళకు అయిపోయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, వీళ్ళు నడుపుతున్నటువంటి కాలం ఇది గడుస్తూనే ఉంది ఇట్లా. సరే వాళ్ళని కూడా మేమేం డిస్టర్బ్ చేయట్లేదు, ట్రస్మా సంఘం నడిపిస్తున్నారు, ఎవరైనా ఒకరు నడపనివ్వండి, సంఘం ఇంపార్టెంట్ మనకు, స్వార్థం కాదు. సార్ మన తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా అనేది చాలా పెద్ద జిల్లా. ఆల్రెడీ మేడ్చల్ జిల్లాకి సంబంధించి మీ ట్రస్మాకి సంబంధించి ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి అని విన్నాం.
మళ్ళీ నిన్నేదో ఒక ప్రకటన వచ్చింది. ఏంటి సార్ ఇది? ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ అంటే సార్, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా అక్కడ సాదుల మధుసూదన్ అని ఆల్రెడీ మేము డిక్లేర్ చేసుకున్నాం, అయిపోయింది. మేడ్చల్ జిల్లాలో ఒక పద్ధతి ప్రకారంగా 4 తారీఖు నాడు ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ పంపి, మేము ఎలక్షన్ నోటీస్ పంపి అన్ని మండలాలకు, మేడ్చల్ జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు మేము ఎలక్షన్ నోటీస్ పంపాం. అఫీషియల్గా ఉన్నటువంటి పిఎస్టీల అందరితోని వాళ్ళ గ్రూపులలో పెట్టించి ఎలక్షన్ నోటిఫికేషన్ పెట్టి, మాకు రంగారెడ్డికి ఎవరైతే అది ఆ ఎలక్షన్ కమిటీ ఒకటి వేశారు, అది మేము 4 తారీఖు నాడు ఎలక్షన్ నోటీస్ పంపితే 5 తారీఖు నాడు వీళ్ళు ఎలక్షన్ కమిటీ వేశారు. ఆ ఎలక్షన్ కమిటీ కూడా మా 7 సభ్యుల మధ్యనే వేయాల్సింది. అంటే ఎవరైతే మేము వర్కింగ్ ప్రెసిడెంట్, స్పోక్స్ పర్సన్, ఎవరైతే కన్వీనర్ ఉండో వీళ్ళము, ప్లస్ ఇప్పుడున్న పిఎస్టీలు, చీఫ్ అడ్వైజర్, వీళ్ళ సమక్షంలో జరగాలి. అక్కడ ఏం జరిగిందంటే మధుసూదన్ గారు ఓన్లీ పిఎస్టీలు వాళ్ళ మధ్యన వాళ్ళు అనుకుని రాశారు, ఎలక్షన్ కమిటీ వేశారు. అది కూడా ఇప్పుడు మేము 4 తారీఖు నాడు మేము నోటీసు పంపితే 5 తారీఖు నాడు వేశారు వాళ్ళు. అదే దీనికి దానికి లింక్ ఎక్కడ ఉంటుంది? అయినా పర్వాలేదు, వాటిని డీవియేషన్ కాకుండా ఎలక్షన్ ఆఫీసర్గా, ఎలక్షన్ అబ్జర్వర్గా మాకు ఇన్నారెడ్డి గారిని రంగారెడ్డి జిల్లాకి వేస్తే, ఇన్నారెడ్డి గారి సమక్షంలోనే రంగారెడ్డికి వేసిన ఎలక్షన్ ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే ఎలక్షన్లు, మేడ్చల్ జిల్లా ఎలక్షన్ జరిగినాయి. నేను అఫీషియల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనున్నాను. అఫీషియల్గా చీఫ్ అడ్వైజర్ ట్రస్మా యాదగిరి శేఖర్రావు గారు ఉన్నారు. మా అందరి సమక్షంలో ఆల్ మండల్ పిఎస్టీలు అందరూ వచ్చి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మండలాల ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, నార్మల్ సభ్యులతో సహా మొత్తం పెద్ద మొత్తంలో ఒక దాదాపు 300 పైచిలకు కరస్పాండెంట్లు అటెండ్ అయ్యి ఒక ఎలక్షన్ నిర్వహించాం మేము. నామినేషన్ పెట్టి దానికి 25,000 ప్రెసిడెంట్కు నామినేషన్ ఫీజు, సెక్రటరీగా ఒక 15,000, ట్రెజరర్గా ఒక 10,000 పెట్టి చేసుకున్నాం. అక్కడ జరిగింది ఏంటంటే ఆపోజిట్ వర్గం ఏది రాకుండా ఆ పోస్ట్కు ఒక్కొక్క అప్లికేషన్ వచ్చింది. యునానిమస్గా మేడ్చల్ జిల్లా నుంచి యునానిమస్గా డిక్లేర్ చేసాం, ఏకగ్రీవంగా డిక్లేర్ చేసాం. దాన్ని ఒక మధుసూదన్ అనే అధ్యక్షుడిని పిలవలేదు, నేను సైన్ పెడితేనే నాదే జరుగుతుంది అనే ఉద్దేశంతో అహంకారం పూరితంగా ఆయన నిన్న కావాల్సుకొని నిన్న ఇక్కడ మేడిపల్లి మండలంలో ట్రస్మా మేడ్చల్ జిల్లా జనరల్ బాడీ అని పెట్టాడు. అందరికీ తను రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడైనా మండలాలకు ఫోన్ చేసే అవకాశం లేదు, అవసరం రాదు. ఒక జిల్లా ప్రెసిడెంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఆ కార్యక్రమం చేయకుండా తను రాష్ట్ర ప్రెసిడెంట్ అయి ఉండి మేడ్చల్ జిల్లాలో ఉన్న అందరికీ నేను జనరల్ బాడీ పెడుతున్నాను కొందరికి, తర్వాత మాకు కొంత మాకు పిఎస్టీలకు సన్మానం ఉందని ఇంకా కొందరు మందికి వారిని కన్ఫ్యూజ్లో చేసి పిలుచుకున్నాడు. అక్కడ ఏవిఎం మేడిపల్లిలో ఎస్విఎం గ్రాండ్లో పిలిస్తే అక్కడికి వచ్చిన కరస్పాండెంట్ ఎంతమంది సార్? ఓన్లీ మేడిపల్లి జిల్లా వాళ్ళు ఒక 7 కరస్పాండెంట్స్ వచ్చారు. అందులో వచ్చినటువంటి కరస్పాండెంట్ల నుంచి ఒక స్కూల్ నుంచి ఒక 10 మంది టీచర్లు, కొంతమంది వరంగల్ వాళ్ళు ఒక 5-6, ఒక 10 మంది వరకు రంగారెడ్డి జిల్లా, తర్వాత యాదాద్రి నుంచి ఒకరు. అంటే వీళ్ళంతా అవుట్ ఆఫ్ జిల్లాకు సంబంధం లేని వాళ్ళు. అయితే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం అక్కడ ఉన్నది 10 మందిలో 7. అంటే ఈ 7 ముగ్గురికి దండలు వేసి నేను ఎలక్షన్ చేసిన, అప్పటికప్పుడు 5 నిమిషాలలో ఖతం చేసి నేను ఎలక్షన్ చేసిన, నాదే చెల్లుతుందని వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం. మేమందరం జిల్లాలో ఉన్న మేడ్చల్లో ఉన్న సభ్యులందరము మేము ఒక 30-35 మెంబర్స్ వెళ్ళి, ఇది పద్ధతి కాదు, ఇది నీకు ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ వచ్చి మాకు తెలియకుండా మా జిల్లాలో ఎలక్షన్ ఎట్లా కండక్ట్ చేస్తావు? ఏ విధమైనటువంటి పద్ధతి ఇది? ఎలక్షన్ నోటిఫికేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, ఏ మండలికి ఇన్ఫర్మేషన్ లేదు. మరి నువ్వు ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, సబబు కాదని అడిగిన సందర్భంలో ఆయన ఏమంటాడంటే, అవును నేను చేస్తాను, నన్ను ప్రెసిడెంట్ కదా, మీకు అడగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆయన ఎట్లా అంటే మొత్తం నీ అంతా పోకడ. ఇది ఎలా ఉందంటే, ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎంని పక్కన పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ పిఎం వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చినట్టు ఉంది. అలా చేయకూడదు కదా. దీనికి ఒక కాన్స్టిట్యూషన్ అన్న ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పాటించకుండా ఈయన ఏమంటే, నేను మేధావిని, అన్ని రకాలు తెచ్చిన మేధావి ఈ తప్పు చేయటం ఎందుకు? తను చేసేటటువంటి తప్పులు తనకు తెలియదు. ఇది చేయడాన్ని మేము రాష్ట్ర లెవెల్లో మా మేడ్చల్ జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాను. మా మేడిపల్లి మండల్, గట్కేసర్ మండల్, ఉప్పల్ మండల్ వాళ్ళు నిన్న సమావేశం ఏర్పాటు చేసి మూకుమ్మడిగా ఈయన చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చేసినటువంటి దాన్ని వాళ్ళు మూకుమ్మడిగా ఖండిస్తున్నారు.
సార్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రస్మా అనేటటువంటి ఈ సంస్థ ఈ ఎన్నికలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఓకే. అసలు ఈ ట్రస్మా యొక్క మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి సార్? ట్రస్మా మీన్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ అంటే ఏంటి సార్? మా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, మా కరెస్పాండెంట్లు ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, మా కరెస్పాండెంట్కు ఆటంకం కలిగేటటువంటి జీవోలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, ఓకే, మేము స్కూల్ నడపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాకు సగభాగమైనటువంటి గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో మేము వాళ్ళ బడ్జెట్ లేకుండా మేము గవర్నమెంట్కు ఎలాంటి తోడ్పాటు లేకుండా మేము నడిపిస్తున్నాం విద్యా వ్యవస్థ. ఈనాడు మరి అట్లాంటి వాటికి వ్యతిరేక జీవోలు వచ్చినప్పుడు కూడా మేము తప్పనిసరిగా ఒక సంఘం తరపున, ఎవరికైనా ఒక సంఘం తరపున కొట్లాడే అవకాశాలు ఉంటాయి. మా ట్రస్మా సంఘము ఈ యొక్క జీవోల విషయంలో కొట్లాడటం కానివ్వండి, కరెస్పాండెంట్కు వెల్ఫేర్ కోసం కొట్లాడటం కానివ్వండి, ప్రతి దాంట్లో దీనికే ఈ యొక్క ట్రస్మా యొక్క మెయిన్ ఉద్దేశం సార్ ఇది. సార్ కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా విలవిలలాడింది. అవును. ఆ సమయంలో మీ ట్రస్మా తరపున ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేశారని చెప్పని తెలిసింది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. కరోనా సమయంలో కూడా వివిధ రకాలైనటువంటి మా కరెస్పాండెంట్లు వివిధ జిల్లాలలో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు అందరికీ కూడా వారు కొన్ని వస్తువులు పంచడం, ఏది నిత్యావసర వస్తువులు వాళ్ళు పనిచేయడం, కొన్ని రకాలుగా ఎవరికి తెచ్చిన విధంగా వాళ్ళు కూడా సహాయం చేశారు. నేను కూడా ఒక 600 మందికి నేను కూడా ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. విలేజ్లలో కూడా కొన్ని బ్లాంకెట్లు కానీ డ్రెస్సులు కానీ ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఒక్కొక్కరికి ఒక 2000 విలువ అయినటువంటివి కూడా బ్యాగులు కూడా ఇవ్వటం జరిగింది. అట్లా అందరినీ ఆదుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.